హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఇండియా యొక్క ల్యాండ్ ఫామ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇండియాలో ఎన్ని ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన మౌంటైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా అడుగుతున్నారు. సెంట్రల్ ఆర్ స్టేట్ ఎనీ ఎగ్జామ్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ఇండియా, ఎన్ని ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి? జస్ట్ 6 ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి. మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ఏరియాస్ ఇస్ నథింగ్ బట్ మన సముద్రాలు ఉంటాయి కదా, సముద్రాల చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని కోస్టల్ ఏరియాస్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఐస్లాండ్స్, డెజర్ట్స్, ఇవన్నీ మనందరికీ తెలుసు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి చూస్తే చిన్న చిన్న టాపిక్సే, బట్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తే చాలా పెద్ద టాపిక్స్ ఇవి. సో ల్యాండ్ ఫామ్స్ అంటున్నాను కదా, ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ ఫామ్ అయింది ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్. సో ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్ వచ్చేసి మనకి ఏంటి అంటే పెనిన్సులర్ ప్లాట్యూ. తెలుసుగా, పెనిన్సులా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. పెనిన్సులా ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఇది మన ఇండియా ఎండింగ్లో ఇలా ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్లో ఇండియా ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక సముద్రం ఉంటుంది, ఇక్కడ ఒక సముద్రం ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ 3 సైడ్స్ ఏముంది, కంప్లీట్లీ కవర్డ్ బై వాటర్. ఓన్లీ 1 సైడ్ ల్యాండ్ ఉంది. సో 3 సైడ్స్ వాటర్, 1 సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 సైడ్స్ ఆఫ్ వాటర్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఐస్లాండ్స్ అంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇదనమాట ఓల్డెస్ట్. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్లో ఎక్కడన్నా ఇది వచ్చింది క్వశ్చన్, మేబీ రావచ్చు, ప్రీవియస్ ఇయర్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్ పెనిన్సులర్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఈ మౌంటైన్స్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, మౌంటైన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి, దేని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందండి? ఫోల్డ్ మౌంటైన్స్. సెకండ్ బ్లాక్ మౌంటైన్స్. థర్డ్ వచ్చేసి వాల్కెనో మౌంటైన్స్. సో చూడండి, ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి, బ్లాక్ మౌంటైన్స్ ఏంటి, వాల్కెనో మౌంటైన్స్ ఏంటి, నేను మీకు కొంచెం క్లియర్గా వాటిని ఎలా ఫామ్ అయ్యారు నేను క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ మనం ఫోల్డ్ మౌంటైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫోల్డ్ మౌంటైన్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఒక చిన్న క్వశ్చన్ గురించి చెప్తాను మీకు. సో వాట్ ఈజ్ ద ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్ అని అడగొచ్చు. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని దేన్ని పిలుస్తారు అని అడగొచ్చు. ఇక్కడ ఓల్డ్ ల్యాండ్ ఫామ్ అంటున్నా, ఓల్డ్ ల్యాండ్ ఫామ్ పెనిన్సులా. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్ అంటే ఏంటిది అంటే అరవెల్లి మౌంటైన్స్ని ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్ యంగ్గా ఉంది ఏంటి నన్ను అడిగితే హిమాలయాస్ వచ్చేసి యంగెస్ట్. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జస్ట్ ఇక్కడ మీకు ఈ సైడ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఇటు సైడ్ ఏంటి అంటే, సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే సిచ్యువేషన్స్ ఉన్నాయో చెప్తున్నాను. ఈ పైన పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మనకి పెనిన్సులర్ ప్లాట్యూ అనేది మెయిన్, కింద వచ్చేసి యంగ్ ఏంటి, ఓల్డ్ ఏంటి. సో సెకండ్ థింగ్, అసలు ఫస్ట్ థింగ్ ఈ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయో మీకు చెప్తాను. చెప్పే ముందు ఈ మౌంటైన్స్కి చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని వెళ్దాం మనం. ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఈ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫోల్డ్ మౌంటైన్స్కి హిమాలయాస్ అనేది ఒక ఎగ్జాంపుల్. హిమాలయన్ మౌంటైన్స్ని ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఇప్పుడు అరవెల్లి మౌంటైన్స్ని ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మౌంటైన్స్ కూడా మౌంటైన్సే. నెక్స్ట్ బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటివి, వింధ్య సత్పురా, అందరికీ ఐడియా ఉందా? వింధ్య అండ్ సత్పురా, ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్స్ వినండి, మీకు లేటర్ ఎక్స్ప్లెనేషన్ వీటికి ఇవి ఎలా ఎగ్జాంపుల్స్ అయ్యాయి అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వాల్కనో అంటే ఏంటి అంటే అగ్నిపర్వతాలు తెలుసు కదా, ఓకేనా, అగ్నికి సంబంధించింది. సో దీనికి బురాన్ అని ఒకటి ఉందన్నమాట. సో జస్ట్ ఎగ్జాంపుల్, మీరు సబ్జెక్ట్ మొత్తం డీప్గా వెళ్ళే సిచ్యువేషన్ లేకపోయినా, అంత టైం లేకపోయినా, జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మీరు 1 or 2 క్వశ్చన్స్ కవర్ చేయగలరు బై లక్, పేపర్ ఈజీగా ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ మనం ఈ అసలు ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ అనేది ఎలా ఫామ్ అయ్యాయి అని మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకేనా అండి, చూద్దాం. ఫస్ట్ థింగ్, ప్రీవియస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మన ఎర్త్ ఇలా ఉండే, ఓకేనా, ఇది ఎర్త్ అనుకోండి. ఈ మధ్యలో ఉన్న లైన్ని మనం ఏమని పిలుస్తాము, ఈక్వెడర్, ఓకేనా, ఈక్వెడర్ అని పిలుస్తాము. ఓకే, ఈ మిడిల్ లైన్. కాకపోతే ఇక్కడ ఇండియా ఉంది, ఇండియాకి ఇంకొకటి ల్యాండ్ కూడా ఉండేది. సో వీటిని ఏమని పిలుస్తామంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అని పిలుస్తాం. ఓకేనా, ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ మనకి ఇంకొకటి ఉండేది, ఇక్కడ ఎరోషన్ అనేది ఒకటి ఉండేదండి. ఓకేనా, ఎరోషన్ ప్లాట్యూ అనేది ఒకటి ఉండేది. జస్ట్ టాపిక్ చూడండి, నేమ్స్ నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఒకవేళ మీరు స్పెల్లింగ్స్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏంటిది, ఇది నార్థన్ పాయింట్, అందరికీ తెలుసు. సౌత్ పాయింట్, నార్త్ పోల్, సౌత్ పోల్, ఇవి రెండు మనందరికీ తెలిసిందే. సో
ఏం లేదు, ఈ ఎర్త్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుందని మనందరికీ తెలుసు కదా. ఇలా రొటేట్ అయ్యే మూమెంట్లో కొన్నిసార్లు ఈ లోపల ఉన్న ఖండాలు ఇవి కూడా కదులుతానమాట. కదులుతూ ఓవరాల్గా దాని పొజిషన్స్ని వారు చేంజ్ చేసుకుంటారు. సో ఇది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఇది ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ఆస్ట్రేలియా సపరేట్ అయిపోయింది, ఇండియా అనేది ఈక్వేటర్ దగ్గరకు వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎరోషన్ కూడా ఇది ముందుకు వచ్చింది. ఇవి రెండు ఢీ కొనడం అంటే ఇవి రెండు ఒకదానికొకటి రఫ్గా టచ్ అవ్వడం వల్ల ఫోల్డ్ మౌంటైన్స్, అంటే ఇప్పుడు ఏదైనా వచ్చి యాక్సిడెంట్గా ఫామ్ అయినప్పుడు ఏదైనా ఒక డ్యామేజ్డ్ ఉంటుంది కదా, అలా ఎర్త్ నుంచి ఫామ్ అయిన వాటినే ఈ ఇండో ప్లాట్యూ. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఎరోషన్ కోలేషన్, అంటే ఈ ఎరోషన్ ఇండో ప్లాట్యూ అనేది రెండు కొలాప్స్ అయినాయి అంట. రెండు వాటిని ఒకదానికొకటి ఢీ కొన్న తర్వాత మనకి హిమాలయాస్ అనేటివి ఫామ్ అయ్యాయి. హిమాలయాస్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, మనం హిమాలయాస్ని దేనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం, ఫోల్డ్ మౌంటైన్స్కి కదా, ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్. సో హిమాలయాస్ మౌంటైన్స్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ మౌంటైన్స్ అనేది ఏదన్నా ఒక భూమి ఇంకొక ప్రదేశంతో ఢీకొన్నప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఇక్కడ వేల సంవత్సరాల, ఇప్పుడంటే కొన్ని సముద్రాలు, ఆ సముద్రం ఇండియన్ ఓషను, స్పెసిఫిక్ ఓషను, అరేబియన్ ఓషన్ అంటున్నాం. బట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు ఒకటే ఒక సముద్రం ఉంది, అదేంటంటే తెతీస్ సీ. వీటిని ఏమని పిలుస్తాం మనము, తెతీస్ సీ అంటాం. తెతీస్ సీ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్యాటర్న్లో ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఇప్పుడు హిమాలయస్ అనేది ఎలా ఫామ్ అయ్యాయి, బేస్డ్ ఆన్ విచ్ సీ అని అడిగారు, బేస్డ్ ఆన్ విచ్ గ్లేషియర్ అని అడిగారు. అంటే సంథింగ్ ఏదన్నా, అంటే హిమాలయస్ ఫామ్ అవ్వడానికి ముందు ఓన్లీ ఈ తెతీస్ సీ అనేది ఒకటే ఉందన్నమాట. తెతీస్ సీ ఈజ్ ద ఫస్ట్ సీ. ఓకే రైట్, ఇది. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ హిమాలయస్ తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ హిమాలయస్ డిస్కస్ చేసుకునే బిఫోర్ మనం ఇండియా గురించి, ఇండియాలో ఉన్న మౌంటైన్స్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయినాయి మనము చూద్దాం ఒకసారి. సో ఇండియాలో మనము హిమాలయాస్ని, అంటే నాట్ హిమాలయస్, మౌంటైన్స్ని 3 టైప్స్గా చూస్తాం. ఒకటి నార్త్, ఓకే, నెక్స్ట్ సౌత్. ఓకేనండి, నేను జస్ట్ షార్ట్కట్లో రాస్తాను, మీరు కొంచెం క్లియర్గా నోట్ చేసుకోండి. నార్త్ అండ్ సౌత్. నెక్స్ట్ సెంట్రల్. సో ఎక్కడెక్కడ ఏమేమి హిమాలయస్ ఉన్నాయి అనేది మీకు చెప్తాను. నార్త్లో వచ్చేసి హిమాలయాస్ అంటాం వాటిని, హిమాలయాస్. ఓకే రైట్. నెక్స్ట్ సెంట్రల్లో హిమాలయాస్ ఉండవు మనకి. సెంట్రల్లో వచ్చేసి మనకి వింధ్య అండ్ సత్పురా ఉంటాయి. వింధ్య అండ్ ఇవి 2 సత్పురా. ఓకే. దెన్ నెక్స్ట్ సౌత్లో వచ్చేసి మనం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ ఎక్కడున్నాయి మనకి, ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో వెస్టర్న్ ఘాట్స్ కొన్ని, ఈస్టర్న్ ఘాట్స్ కొన్ని. సో ఇవి. నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అన్నట్టు మన నార్త్లో కూడా 2 పార్ట్స్ డివిజన్ అనేది ఉంది. ఒకటి నార్త్ ఇండియా, ఇంకొకటి నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఈ నార్త్ ఇండియాలో అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా ఉన్నది ఏంటి, హిమాలయాసే. బట్ ఇక్కడ 2 పార్ట్స్గా ఉంటుంది అనమాట. ఓకే రైట్. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ మీకు ఎక్కువ టాపిక్ వినే టైం లేదనుకోండి, ఇక్కడ వరకు విన్నా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ చెప్తున్నా. ప్రతి ఒక్క చిన్న టాపిక్కి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ చెప్తున్నాను కదా. సో మన హిమాలయస్లోని హైయెస్ట్ అంటే ఇంపార్టెంట్ అండ్ హైయెస్ట్ హైట్ అంటే ఎక్కువ హైట్ ఉన్న మౌంటైన్ ఏది? సో ఇక్కడ వరల్డ్లోనే మన నాట్ ఓన్లీ హిమాలయస్, వరల్డ్లోనే ఎత్తైన పర్వతం ఏంటిది అంటే మనకి ఎవరెస్ట్. ఓకేనా. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. ఎవరెస్ట్ అనేది ఎక్కడుంటుంది? సో జస్ట్ నేను ఇది జనరల్ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. ఎవరెస్ట్ అనేది 80% నేపాల్లోనే ఉంటుంది, ఒక 20% మన సైడ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది ఇండియాకి హైయెస్ట్ పీక్ కాదు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్తో పాటు ఇండియా నేర్చుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నార్త్ హిమాలయస్లో అంటే నార్త్ పార్ట్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి ఎవరెస్ట్. ఇది వరల్డ్లోనే ఎవరెస్ట్. సో దీని ఎక్కువ పార్ట్ నేపాల్లో ఉంటుంది. నేపాల్లో దీన్ని ఏమని పిలుస్తారంటే సగర్మత అని పిలుస్తారు, సగర్మత అని పిలుస్తారు. ఓకే రైట్. ఇది. సెకండ్ వచ్చేసి మనకి పీఓకే ఉంది, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి ఏముంది అంటే అక్కడ సైడ్ K2 అనేది ఒకటి ఉంది, సెకండ్ హైయెస్ట్ ఇది. బట్ ఈ సెకండ్ హైయెస్ట్ని మనము మన ఇండియాకి అనౌన్స్ చేయలేదు. మన ఇండియాకి మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే కాంచన్జంగా అని కూడా పిలవచ్చు, కాంచన్గంగా అని కూడా పిలవచ్చు. దిస్ ఈజ్ ద ఇండియాకి సంబంధించిన హైయెస్ట్ పీక్ ఇది సిక్కింలో ఉంది. ఓకే రైట్. సిక్కింలో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి వింధ్య అండ్ సత్పురా తీసుకుందాం. వింధ్య అండ్ సత్పురాలో
మధ్యప్రదేశ్లో ఉందన్నమాట వింధ్యాన్ సర్పురా. ఇది సెంట్రల్ ఇండియా. మీకు ఇక్కడ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా అని ఎందుకు పెడుతున్నాను అంటే నార్త్ ఇండియాలో ఉన్నాయి మాత్రమే, సెంట్రల్ అంటే సెంట్రల్ ఇండియా మాత్రమే, సౌత్ అంటే సౌత్ ఇండియా. ఇవి ఓవరాల్ ఇండియా కాదు. ఇండియాని 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మధ్యప్రదేశ్లో ధూప్ఘర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ధూప్ఘర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇది హైయెస్ట్ పీక్ ఇన్ వింధ్యాన్ సర్పురా మౌంటైన్స్లో. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఒక దగ్గర మీట్ అవుతాయి. సో ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ మనం డిస్కస్ చేసే బిఫోర్. సో ఈ రెండు కలిసే ఒక పాయింట్ ఉందండి. అదేంటిది అంటే నీలగిరి అని ఒక పాయింట్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది నీలగిరి. ఓకే రైట్. ఇందులో కూడా హైయెస్ట్ పీక్ ఉంటుందిగా. ఇందులో ఎవరెస్ట్ ఉన్నట్టు, ఇందులో ధూప్ఘర్ ఉన్నట్టు, ఇందులో కూడా హైయెస్ట్ పీక్ అనేది ఒకటి ఉంది. ఏంటిది హైయెస్ట్ పీక్ అంటే మనము అన్నైముడి. మీకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా అన్నైముడి వచ్చేసి కేరళ మీకు అందరికీ ఇప్పుడు లైక్ మీకు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు, ఎక్కడికి వెళ్ళి తీస్తారు? కేరళకి వెళ్తారు. కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఒక కొండల మధ్యలో ఒక అడవిలో ఉంటుంది కదా. సో అన్నైముడి కేరళ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇందులో మనం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం. ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నట్టు ఇప్పుడు హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఎవరెస్ట్, హైయెస్ట్ పీక్ ఇన్ ద హిమాలయాస్ ఎవరెస్ట్, సెకండ్ ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ కాంచన్గంగా, నెక్స్ట్ సెంట్రల్ ఇండియాలో వచ్చేసి ధూప్ఘర్, ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసి మనకి అన్నైముడి, వీటి మీటింగ్ పార్ట్ వచ్చేసి నీలగిరి. సో ఇది మనం కవర్ చేసాం. సో ఈ హిమాలయస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వింధ్య సర్పురాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జస్ట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా అండి?